దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. ఆయన అనంత ప్రేమ చేత మనము ప్రేమించబడుతూ కాపాడబడుతూ పోషింపబడుచున్నందుకు దేవునికి స్తోత్రం. We are thankful that we are loving by His great love and protecting by His. ఈ సమయంలో నేను ఒక మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అదేమిటంటే, In this time, I want to share some things to you. భూలోకములో దేవుని ఆశీర్వాదములు విస్తృతంగా మనం పొందుకోనందున పోగొట్టుకొనుచున్నాం. We are not receiving the blessings. అనేక మంది దేవుడు ఆశీర్వదిస్తాడని ఎదురు చూస్తున్నారు. So many were waiting for God to bless, కానీ దేవుడు ఆశీర్వదించాడని ఎరగకుండా ఉన్నారు. but they doesn't know that God had already blessed. కొంతమంది ఇంకా దేవుడు ఆశీర్వాదం అనుగ్రహించాలి అనే ధోరణిలోనే ఎదురు చూస్తున్నారు. ఆయన అన్నిటినీ మనకి ముందుగానే అనుగ్రహించాడని ఎరగకుండా ఉన్నారు. Some were waiting with the opinion that God to bless them, but they doesn't know that God already blessed them. ఆయన సిలువలో ఎప్పుడైతే మరణించాడో అప్పుడే సమాప్తమైంది అన్నాడు. When he crucified, he was crucified, all was happened. ఆయన సిలువలో మన శాపములు తన పైన వేసుకుని తన ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేశాడు. He made the owners of the blessing. ఇప్పుడు మనము ఆశీర్వదించు నాయనా అని చెప్పేసేసి అనుట సరికాదు, కానీ ఆశీర్వాదం పొంది ఉన్నామని నమ్మండి, ఎరగండి. It is not correct to say that bless me Lord, but believe that you have already blessed. దేవుడు ఆల్రెడీ మనల్ని మనల్ని నియమించి Only for the blessings God made us. దేవుని ఆశీర్వాదాన్ని భూలోకములోనికి పంచటానికి దేవుడు మనల్ని తన ప్రతినిధులుగా ఏర్పరచుకున్నాడు. To share the blessings in the world, God made us. కనుక నా దృష్టిలో ఈ లోకములో ఆశీర్వాదములు అధికంగా వృధా అవుతుంది. కారణం దేవుని గురించిన జ్ఞానము లేకపోవటాన్ని బట్టి. In this world, the thing which is mostly wasted is blessings. The reason is doesn't knowing God. దేవుని ఆశీర్వాదాలు దేవుడు మన ముందే ఉంచి ఉన్నాడు. God kept the blessings in front of us. వాటిని పొందుకోవటానికి ఏమాత్రం తడువు చేయవద్దు. We should receive the blessings. ఆయన ఆశీర్వాదములు మనం పొంది ఉన్నామన్నాం. Believe that we had blessed. ఆయన ఆశీర్వాదములకు వారసులమై ఉన్నామన్నాం. Believe that we are the owners of the blessings. ఆయన ఆశీర్వాదములను పెరుగ చేసే పని దేవుడు మనకు అప్పగించాడని విశ్వాసం. He gave the work to grow the blessings. దేవుడు అట్టి కృపను దేవుడు మీకు అనుగ్రహించును. May God give that grace to you. ఆమేన్. చరణం పాట పాడి వర్తమానంలోనికి వెళదాం. We will sing a song. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడనే పాటను ఈ సమయంలో అందరం కలిసి పాడదాం. చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొను నా చింతలం బాపును, కౌగిటిలో హత్తుకొను నా చింతలం బాపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చు నా ప్రియుడు. హల్లెలూయా హల్లెలూయా. అనుసరిస్తూ పాడదాం. Hallelujah. హల్లెలూయా 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 హల్లెలూయా
శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు, నా కొరకై మరణించే నా పాపమున్ భరించే, నా కొరకై మరణించే నా పాపమున్ భరించే, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చునా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరొకసారి Yes, Lord. Hallelujah. 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 చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎన్నడు, చేయి విడువాడు ఎప్పుడు, విడనాడడు ఎప్పుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చునా ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చునా ప్రియుడు. Hallelujah. మరొకసారి Yes, Lord. Hallelujah. 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 Yes. Hallelujah. 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 Yes, Lord. Hallelujah. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతి చెల్లిస్తున్నాను. We are praising you, Lord. అయ్యా, మీ సన్నిధిని కోరుకుంటున్నా. We are waiting for your presence. అయ్యా, మీ ప్రభావాన్ని కోరుకుంటున్నా. We are waiting for your power. మీ జ్ఞానాత్మను కోరుకుంటున్నా. We are waiting for your wisdom. మిమ్మల్ని గూర్చిన సంగతులు మాట్లాడుకునుచుండగా When we are speaking of you, మా మనోనేత్రములు తెరవబడునుగాక. let our spiritual eyes to be open. మీ సహాయము మా కొరకు చేయమని Help, Lord. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. Amen. మంచిది. ఈ కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుకుంటున్నాం. We were discussing about the family system. విజయవంతమైన క్రైస్తవ కుటుంబ జీవితమును గురించి మాట్లాడుతున్నాం. We were discussing about the successful Christian family. విజయవంతమైన క్రైస్తవ కుటుంబ జీవన విధానాన్ని మనము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడని జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. God desires to live as successful Christian family. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 3వ వాక్యములో నుండి జ్ఞానము వలన ఇల్లు కట్టబడును అని మాటలు నేను జ్ఞాపకం చేశాను. Proverbs chapter 24 and verse 3 says that through wisdom is an house built and by understanding it is established. కనుక జ్ఞానము ద్వారా ఇల్లు కట్టబడాలి. So the house should be built with wisdom. ప్రేమను గురించి నేను చెప్పాను. కుటుంబములో ప్రేమ అత్యవసరం. I said about the love, that love is very important in the family.
ప్రేమ పునాదిగా ఉన్నది కుటుంబం. Love is the foundation to the family. అది ఒకరి ఎడల ఒకరికి ప్రేమ ఉండాలి. The love should be with one another. భార్య భర్తల మధ్యను, పిల్లల తల్లిదండ్రుల మధ్యను ఒకరి ఎడల ఒకరికి ఆ ప్రేమ అనేది అవసరమని చెప్పడం జరిగింది. The love should be in between the wife and husband and children and the mother and father. అప్పుడు కుటుంబములో సమాధానము, ప్రశాంతత ఉంటుందని బోధించడం జరిగింది. Then there will be peace in the family. అయితే కొనసాగించి ఆ కుటుంబములో ప్రేమ మాత్రము సరిపోదు, ప్రేమతో పాటు జ్ఞానము కూడా అవసరం. Love is not enough in the family. With love there will be wisdom. అనేక మంది కుటుంబాలలో ప్రేమ ఉంది, కానీ జ్ఞానము లేని కారణం చేత అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాయి. In many families there was love, but there was not wisdom. So by that there were many problems in the family. అందుమూలముగా వారు అనేకమైన పోరాటములలో గుండా వెళ్తున్నారు. By that they were traveling in the clashes. మిస్అండర్స్టాండింగ్స్ లోనికి వెళ్తున్నారు. They were going to the misunderstandings. ప్రేమ చేదుగా మారిపోతా ఉంది. The love turned to the sorrow. ప్రేమ అర్థం చేసుకోవటానికి కారణమవుతా ఉన్నది. The love is the reason to understand. నేను కోరుకుంటున్నాను మీ ప్రేమ జ్ఞానముతో కూడినదై ఉండాలని ఆశిస్తున్నాను. I hope that your love will be wisdom. అయితే ఆ జ్ఞానముతో మీ ఇంటిని మీరు కట్టుకొనవద్దులై ఉన్నారు. You should build your house with that wisdom. కనుక అదే విషయాన్ని నేను కొనసాగిస్తూ మాట్లాడుతూ ఈ ప్రేమ అనేటువంటిది మనం చూపుతూ ఉండాలి. We should show the love. ప్రేమను ఇచ్చే వారిగా ఉండాలి. We should show the love. ప్రేమను ఎదురు చూడటం కోసం మనం ప్రేమించటం లేదు. We are not loving to wait for love. ఏదో ఒక దానిని ఎదురు చూసి మనం ప్రేమించటం లేదు. We are not loving to wait for something. అనేక మంది కుటుంబ జీవితాన్ని కొనసాగిస్తున్న వారులారా, The members who were in the family. అనేక మంది కుటుంబ వ్యవస్థలోనికి ఎంటర్ అవ్వాలని ఆశిస్తున్న వారులారా, The members who wanted to go to the family system. పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒకటి నాకు దొరుకుతది, ప్రేమ దొరుకుతది అని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో వివాహాన్ని చేసుకోకండి. Don't get married with the opinion that I will get the love. ఎందుకంటే నిజమైన ప్రేమ ఎవరి దగ్గర మనం చూడలేము. Why? Because we can't see the true love in anyone. నిజమైన ప్రేమ దేవుని యొద్ద నుండి మాత్రమే కలుగుతుంది. We can see the love and have the love by God. True love. దేవుని ప్రేమను పొందినటువంటి వారు ఏ మాత్రం కూడా ఏ రోజు మోసగించబడరు. The people who receive the love, they will not be failed. ప్రియులారా, ఏ రోజు కూడా ఆ ప్రేమ మనల్ని తృప్తిపరుస్తూనే ఉంటుంది. Every day that true love will be fulfill us. ఆ ప్రేమ మనల్ని ఆనంద భరితులుగా చేస్తూ ఉంటుంది. That love makes us happy. ఆ ప్రేమ వలన మనము దినదినము బలము నందుతాము, జీవితం పైన ఆశలు చిగురిస్తాయి. By that love we will be strengthened day by day, and in our life there will be a hope. కానీ ఎదురు చూడవలసిన చోట ప్రేమను ఎదురు చూడాలి. But we should wait for love where we should wait. ఒక సేవకుడిగా నేను చెప్పాలంటే దేవుని యొద్ద నుండే నిజమైన ప్రేమను ఎదురు చూడండి. As a pastor, I am saying that wait for love from God. ఆయన ప్రేమతో నింపుతాడు. He fills with love. ప్రేమతో తడుపుతాడు. He fills you with love. ఆయన ప్రేమతో ప్రియులారా మనల్ని కప్పుతాడు. He will embrace you with love. ఆయన ప్రేమ చేత ఆయన మనల్ని హత్తుకుంటాడు. He will embrace us with love. హల్లెలూయా. Hallelujah. కానీ మనం ప్రేమను వేరే చోట ఎదురు చూడొద్దు. But we should not wait love from someone. అంటే ఉదాహరణకి తండ్రి యొద్ద ప్రేమను ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. There were the people who wait for love from their father. భార్య దగ్గర ప్రేమను ఎదురు చూసేవాళ్ళు They ఉంటారు. wait for love from their wife. భర్త దగ్గర నుంచి సంథింగ్ ఎదురు చూస్తూ ఉంటారు. They wait for something from their husband. పిల్లల దగ్గర నుంచి ప్రేమ ఎదురు చూస్తుంటారు. They wait love from their children. స్నేహితుల దగ్గర నుంచి ప్రేమ ఎదురు చూస్తుంటారు. They wait love from their friends. మీరు మనుషులుగా ఎవరి యొద్ద నుండైనా మీరు ప్రేమ చూపించి అదే మోతాదులో నాకు ప్రేమ తిరిగి వాళ్ళు చూపించాలని ఎక్స్పెక్ట్ చేస్తే భంగపడతారు. If you expect love from others while you're loving, you will be failed. అందుకనే ఈ కుటుంబంలో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమను ఇచ్చేవారిగా ఉండాలి, కానీ
ప్రేమను ఎదురు చూసే వారిగా ఉండదు. Remember that in the family you should show the love and give the love, but do not expect the love. బైబిల్ కూడా ప్రియులారా మీరు ప్రేమను ఎదురు చూడండి అని చెప్పలేదు, ప్రేమను ఇవ్వండి, ప్రేమను పంచండి అని చెప్తాం. Bible doesn't say that expect love, but it says that show and give your love. ప్రేమను ఎక్కడి నుంచి మీరు ఎదురు చూడాలంటే పరలోకపు మన పరమ తండ్రి యొద్ద నుండి ప్రేమను ఎదురు చూడాలి. Where we should expect love means we should expect love from our heavenly Father. ఆయన ఒక్కడే మనల్ని అన్ని పరిస్థితుల నడుమ నిజమైన ప్రేమ చేత ప్రేమించేవాడు. He loves with the true love in any situation. మన బలహీనతలను మన్నించి తన ప్రేమ అనేటువంటి ప్రియులారా ఆయన ప్రేమ చేత మనల్ని దగ్గరికి చేర్చుకునేటువంటి వాడు. He forgives us and he receives us with love. ప్రియులారా నేను చెప్పే మాట ఒక దైవజనుడు ఇలాగ చెప్పిన మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. I remind the words that a pastor said. కుటుంబములో వివాహమైన తర్వాత భర్త భార్య పైన ప్రేమ ఎక్స్పెక్ట్ చేస్తాడు. After getting married, the husband expect love from his wife. భార్య దగ్గర నుంచి ప్రేమను వెదకటానికి ట్రై చేస్తాడు. He tries to search love from his wife. భార్య హృదయం అనే డబ్బాలో ప్రేమ ఎదగటానికి ట్రై చేస్తాడట. He search love from the bowl which is the heart of the wife. ప్రియులారా భర్త అనేటువంటి తన హృదయంలో నుండి ఆ డబ్బాలో నుండి ప్రేమ ఎదురు చూడటానికి భార్య తాపత్రయపడుతుంది. The wife expects and searches love of the bowl which is heart of the husband. నేను ప్రేమ చూపుతున్నాను కదా కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రేమ ఉంటది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ తో ట్రై చేస్తారట. They try to search love while they were loving. ఈ డబ్బాలో ఒకళ్ళొకళ్ళు ప్రేమను ఎదురు చూస్తుంటే సౌండే వస్తుందంట, ఆ సౌండే గొడవ అంటాడు ఆయన. When they were searching and waiting love from their partner, there will be a sound, and that sound will be the fightings and the clashes. అందుకనే ఒక సేవకుడిగా నేను చెప్పే మాట ఏంటంటే మనం ప్రేమించబద్దులమై ఉన్నాం, ప్రేమించాలి. As a pastor, I'm saying that we have to love, we should love. ప్రేమను చూపాలి. We should show our love. ఏ పరిస్థితిలోనైనా ప్రేమను చూపాలి. In any situation, we should show our love. బైబిల్ అలాగ ప్రేమ చూపమని ఎంకరేజ్ చేస్తా ఉంది. Bible encourages to show the love. కానీ ప్రేమ చూపి అదే మోతాదులో నాకు ప్రేమ తిరిగి రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే కనుక ప్రియులారా నిశ్చయముగా మీరు తగిన రిసీవింగ్ పొందుకోలేరు, తగిన ప్రేమను అక్కడ నుంచి మీరు పొందుకోలేరు. But when you show your love and expecting love from others, you can have the love. నేను చెప్తున్నాను ఏ స్థితిలోనైనా ప్రేమించుటకు చాలిన దేవుడు ఆయన. In any situations he loves us. అనేక కుటుంబాలలో నిరుత్సాహము నిస్పృహకు కారణం ఏంటో తెలుసా? The sorrows and the problems in many situations is నేను నా భార్యను చాలా ప్రేమిస్తున్నానండి అంటారు. They says that I love my wife. కానీ అదే స్థాయిలో ఆమె నన్ను ప్రేమించడం లేదండి అని మాట్లాడతారు. But they also say that in that standard also she doesn't love me. కారణం ఏంటో తెలుసా? ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు. The reason is they were with the expectations. ఆ ఎక్స్పెక్టేషన్స్ మూలముగా వారు ఎదురు చూసిన ప్రేమను అక్కడ నుండి పొందుకోలేకపోతున్నారు. By that expectations they doesn't receive the love from others. అందుకనే మన ఎక్స్పెక్టేషన్ మనుషుల పైన కాదు. So we should not have the expectations on human. ఎంత సొంత వారి పైనైనా కాదు. We should not expect love from the own people of us. ఎంత సాటి అయిన సహాయము యొద్ద నుండైనా మీరు ప్రేమ చూపండే గాని ప్రేమను ఎదురు చూడొద్దు దయచేసి. In any situation you love, but you should not expect love. ఒకవేళ అలా ఎదురు చూస్తే నిరుత్సాహానికి గురవుతారు. If you wait for that love, you will be discouraged. ఫ్రస్ట్రేషన్ కి గురవుతారు. You will be frustrated. మానసికమైన ఒత్తిడికి గురవుతారు. You will be depressed. పిల్లరా అట్టి స్థితిలోనికి వెళ్లకుండా కుటుంబంలో ఉండాలంటే ఒక తండ్రి ప్రేమించేవానికి. So if you don't want to go to that situation, the father should with love. తల్లి ప్రేమించేవారిగానే ఉండాలి. The wife, the mother should show her love. అన్కండిషనల్ ప్రేమను చూపుతూనే ఉండాలి. They should show their unconditional and eternal love. నిశ్చయంగా నీ జీవితంలో నిరుత్సాహం అనేది చూడవు. Definitely you will not see the discourage in your life. ప్రేమను ఎక్కడి నుండి ఎదురు చూడాలి తెలుసుదా? పరలోకమందున్న మన ప్రియ తండ్రి యొద్ద నుండి ఎదురు చూడాలి. We have to wait and expect love from our heavenly Father. కల్మషము లేని ప్రేమ. The love is true love. దోషము లేని ప్రేమ. The love with no weaknesses. కపటము లేని ప్రేమ. The love with no cunningness. అద్దులు లేని ప్రేమ. The love with no boundaries. ప్రియులారా ఎల్లలు లేని ప్రేమ చేత ఆయన మనల్ని నిరంతరము ప్రేమించుచున్న పరమ తండ్రి అయి ఉన్నాడు. He loves us
our our heavenly Father loves us, which the love is without the measures. ఒక యవనస్తుడు నేను కలిశాను. I met a young man. అతడు నన్ను కలిసి పాస్టర్ గారు నాకు పెళ్లి సంబంధం చూడండి అన్నాడు. He said me that see marriage proposals for me. అప్పుడు అతను చూడగానే నాకు అనిపించింది పెళ్ళైనోళ్ళలాగా అనిపించాడు, చాలా పెద్ద వయసు ఉంది ఆయనకి. He is very old in age. నేను అన్నాను సరేనయ్యా నేను చూస్తాను, అయితే నీకు ఎలాంటి అమ్మాయిని చూడాలి, అసలు ఎందుకు నువ్వు ఇంతకాలం పెళ్లి చేసుకోలేకపోయావు అని అడిగాను. I asked that okay, I said that okay I will see, but why did you not get married till this age, and what type of girl do you expect? సెటిల్ అవటానికి ఏమైనా వెయిట్ చేసావా అని అడిగాను. Are you waiting to settle? అతడు అన్నాడు లేదండి, నా జీవితంలో ఒక సంభవం జరిగింది, నా తల్లి చనిపోయింది. He said that no, there was nothing like that. In my life my mother was dead. నా తల్లి బాగా ప్రేమించేది నన్ను. My mother loved me a lot. అయితే నేను ఏదైనా పెళ్లి చేసుకుంటే నా తల్లిలాగా ప్రేమను చూపేటువంటి ఒక అమ్మాయి కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అందుకోసమే నేను సెర్చ్ చేస్తున్నానండి. So I'm searching for a girl who loves me like my mother. ప్రియులారా, అతనితో నాకు పెద్ద పరిచయం లేదు. I don't have that relation with that man. అంతకు ముందు ఎప్పుడు అతనితో నేను మాట్లాడలేదు. I didn't talk to that man before. వెంటనే నేను గనక అతనికి ఆన్సర్ చేస్తే గనక వెంటనే నిరుత్సాహపడతాడు. If I answered him immediately, he will be discouraged. అందుకోసమని నేను కొద్దిగా మౌనంగా ఉండిపోయాను. So that I was silent. చూడండి, ఇతను మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నాడు తెలిసిన, తల్లి ప్రేమను ఎక్స్పెక్ట్ చేసి చేసుకుంటున్నాడు. He want to get married because he was expecting love. కామన్ గా తల్లిలాగా ప్రేమించేటువంటి భార్య దొరకటం చాలా కష్టం అండి. It is too hard to have a wife who loves like mother. ఏమండి, ఎక్కడ దేశంలో ఒక చోట రెండు చోట్ల తల్లిలాగా ప్రేమించేటువంటి పార్ట్నర్ దొరకటం ఒకవేళ దొరకొచ్చేమో. It may be possible to get a wife who loves like mother. కానీ ఇతను సంథింగ్ ఎక్స్పెక్టేషన్ తో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. But he want to get married with some expectation. అది కూడా తల్లి ప్రేమ లాంటి అదే హృదయం కావాలన్నట్టు, అందుకోసం నేను మ్యారేజ్ ప్రపోజల్స్ లో నేను చాలా చూస్తున్నానండి అంటున్నాడు. He expecting that same love of his mother. ఇతడు ఇలాగే ఎదురు చూసి ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటాడు. He will search and he will get married to a girl. తల్లి ప్రేమ ఆల్రెడీ తాను చూస్తున్నాడు కాబట్టి అదే ప్రేమ స్మెల్ గాని అదే ప్రేమ లక్షణాలు గాని పెళ్లి చేసుకున్న అమ్మాయిలో కనపడకపోతాయి. He already seen his mother's love when he doesn't have that same smell of love in her wife. పెళ్ళైన 5 years తర్వాత 10 years తర్వాత నిశ్చయంగా అతడు దుఃఖపడతాడు. After getting married for 5 years or 10 years, he will be discouraged. తలబట్టుకుంటాడు. He will be discouraged. అతడు నిరుత్సాహానికి గురైపోయి నిశ్చయంగా అతడు ఎందుకు పెళ్లి చేసుకున్నానా, నేను రాంగ్ స్టెప్ వేసానేమో అని అనిపిస్తా ఉంటది. He will be depressed and he will be with the opinion that why I married this girl. అందుకోసమే నేను చెప్తున్నాను, ఒక విషయాన్ని చెప్తున్నా, కుటుంబములో తండ్రి గాని తల్లి గాని ఎవరైనా సరే ప్రేమను ఇచ్చేవారిగానే ఉండాలి. So in the family, the mother or the father should show and give their love. కానీ ఆ ప్రేమకు తగిన ప్రేమను అవతల వ్యక్తి యొద్ద నుండి ఎదురు చూడటానికి లేకపోతే పొందుకోవటానికి ట్రై చేయాలి. But try not to expect and wait for love from the opposite person. డైరెక్ట్ గా చెప్తున్నా, దొరకదు అలాంటి ప్రేమ. There will be no love like that. అలాంటి ప్రేమను మీరు పొందుకోలేరు. You can't have that love. అలాంటి ప్రేమను మీరు చూపే ప్రేమను లోకములో ఉండినటువంటి వారు చూపటానికి వారికి శక్తి చాలదు. They doesn't have that power to show that type of love. నీవు చూపిన ప్రేమకు మించిన ప్రేమ చూపగలిగిన శక్తిమంతుడైన దేవుని వైపు చూడు. See to God who loves more than you. నీ హృదయము ఎంత నమ్రత, ఎంత మృదువు, ఎంత ప్రేమ కలిగిన హృదయమో అంతకు మించిన ప్రేమను చూపటానికి చాలిన దేవుడు నీ కొరకు సిద్ధంగా. He is ready to show his great love to you. అందుకే మీ ప్రేమ దిశను తిప్పండి, మీ డైమెన్షన్ తిప్పండి. So change your direction of love.
కనుక నిశ్చయముగా మీరు సిగ్గుపరచబడరు. Definitely you will not be discouraged. మీరు ప్రేమను పొందుకుంటారు, You will have love. ప్రేమలో ఆనందిస్తారు. You will be happy in love. మీరెంతగా దేవుని ప్రేమిస్తారు అంతకు రెట్టింపుగా దేవుని యొద్ద నుండి ప్రియులారా తగిన రెస్పాన్స్ అనేది మీరు పొందుకుంటారు. How much you love the God, you have the 10 times of response from God. అట్టి విశేషమైన కృపను దేవుడు ఆయన మనకి దయచేయటానికి సిద్ధంగా. He is ready to show the great love. అందుకనే కుటుంబములో జ్ఞానం అనేది అవసరం. So there should be a need of the wisdom in family. ఆ జ్ఞానం ఏమిటో తెలుసునా? ప్రేమించటం ప్రేమను ఎదురు చూడటం కాదు. That wisdom is to love but not to expect love. అనేక మంది సమస్యల సుడిగుండంలో చిక్కుబడటానికి, ప్రాబ్లమ్స్ ని అనుభవించటానికి కారణం ఏమిటంటే, The reason so many were in the problems because వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళు ప్రేమించిన దానికి ఎక్స్పెక్టేషన్ ఎదురు చూస్తున్నారు, దొరకటం లేదు. అందుకే కుటుంబాలు కన్నీటిమయంగా ఉన్నాయి. they were loving and they were expecting and waiting for the love, so that's why there were many problems and sorrows in their families. అందుకు జవాబు కోసం పెద్దల దగ్గరికి వెళ్తున్నారు. For the solutions they were going to the elders, పాస్టర్స్ దగ్గరికి they వెళ్తున్నారు, were going to the pastors, బుక్స్ లోకి తిరుగుతున్నారు, they were searching in books, ఏమండి నెట్ లో సెర్చ్ they చేస్తున్నారు, were searching in the internet, సైకాలజిస్టుల దగ్గరికి they వెళ్తున్నారు. were going to the psychologist. ఎక్కడికి వెళ్ళినా నిజమైన ప్రేమను చూపగలిగిన వారు ఎవరు లేరు. Wherever you go, there will be no person, no human will show true love. ఇంకా చెప్పాలంటే నిజముగా నీ ప్రేమను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. To say only, there is no one who understand your love. నిజముగా నీ ప్రేమను అర్థం చేసుకొనగలిగిన వాడు మన పరమ తండ్రి. ఆయన నిశ్చయముగా నీవు ప్రేమించిన దానికంటే అధికంగా ప్రేమించుటకు ఆయన సంసిద్ధుడిగా. The only one who understand your love is our heavenly Father, and he loves you more than you. మీ ప్రేమ దిశ తిప్పబడును గాక. May your direction of love will be changed. కనుక మీ యొక్క మనస్సులలో ఒక జ్ఞాన సంబంధమైన ప్రేమ ఆవిర్భవించబడును గాక. May the wisdom of love evolves in you. ఆమేన్. Amen. కళ్ళు మూసుకునండి, ప్రార్థన Close చేస్తాం. your eyes, let's pray. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord. నీ బిడ్డల కుటుంబం కొరకై స్తోత్రం We చెల్లిస్తున్నాను. are thankful for your children's families. నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను. Bless your children. నీ బిడ్డల కుటుంబాలు ప్రేమలో ఎదుగును గాక. God may grow your children in your love. ప్రేమలో వర్ధిల్లును గాక. God will grow in your love. ప్రేమలో నిలిచి ఫలించుదురు గాక. God may they stand in the love and they will be fruitful in your love. ఒకరి ఎడల ఒకరు మిక్కటమైన ప్రేమ కలిగి ఉందురు గాక. They will have the true love. They will have that love with one another. అయ్యా ప్రేమలో జ్ఞానమును కలిగిన వారే ప్రేమించుదురు గాక. God give the wisdom to love. ప్రభువా మీకు స్తోత్రాలు. నీ Thank you. విశేష జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి. God give your wisdom. నీ బిడ్డల మనోనేత్రాలు తెరవచ్చు. God open your spiritual life. అయ్యా మీరు ఎలాగూ మమ్మలను ప్రేమించి మా యొద్ద నుండి ఏది మీరు ఎదురు చూడలేదు. God, you loved us and you didn't expected love from us. అలాగే ప్రభువా మీ మనస్సు కలిగిన వారే ప్రేమించి ఎదురు చూడని వారిగా ఉండునట్లుగా సహాయం చేయండి. In the same way, help them to have that same heart and opinion of you. కృపనివ్వండి. Give your grace. కృపనివ్వండి. Give your grace. హృదయములలో గొప్ప వెలుగు ప్రకాశమానముగా కలుగును గాక. May the great light will be in their heart. విశేష కృప కలుగును గాక. God, may the mighty grace will be with them. మీ సహాయము చేయమని, Help God. ఆశీర్వదించుమని Bless them. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. We ask in the name of Jesus. ఆమేన్. Amen. ఆమేన్. Amen. మన తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, దీవెన, ఆశీర్వాదం ఈ లైవ్ ను చూస్తున్న బిడ్డలకి, చూడబోతున్న బిడ్డలకి, సార్వత్రిక సంఘానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం ఆయన సర్వకృప సమృద్ధిగా నీ బిడ్డలకి కలుగునుగా. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. God bless you. ఆమేన్.